औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल लज़ीना कफ़रू व क़ालू व हुम कुफ़्फ़ारु फ़लन युक़बल मिन अहदिहिम मिल्उल अर्ज़ि ज़हबन व लिफ्तदा बिही उलाइका लहुम अज़ाबुन अलीम वमा लहुम मिनन नासिरीन। लन तनालुल बिर्रा हत्ता तुन्फ़िक़ू मिम्मा तुहिब्बून वमा तुन्फ़िक़ू मिन शैइन फ़इन्नल्लाह बिही अलीम। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథము, మనందరి ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మానవాళి కోసము అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 91-92 వాక్యాల అరబ్బీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. చాలా చక్కటి విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. సోదరులారా, సావధానంగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. సృష్టి ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరు అవిశ్వాస వైఖరిని అవలంబించి అందులోనే మరి ఉండిపోతారో, మరణించే వరకు కూడా అదే అవిశ్వాస స్థితిలో ఎవరైతే ఉండిపోతారో అటువంటి వారి పశ్చాత్తాపం ఎంత మాత్రం కూడా స్వీకరించబడదు అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మరి మనము నిన్న వినడం జరిగింది, మనిషికి విశ్వాసం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. ఆ విశ్వాసం యొక్క పునాది మీదే అతని జీవితం ఉండాలి. ఆ విశ్వాసం ఎలాగ ఉండాలి? దైవం ఒక్కడే అన్న పునాది మీద ఉండాలి. సోదరులారా, ఆ తర్వాత మరి ఎవరైతే అవిశ్వాసాన్ని అవలంబిస్తారో, అంటే దైవం ఒక్కడే అన్న సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, ఇంకా సాటి మానవులను, ఇంకా ప్రవక్తలను ఎవరైతే దైవాలుగా ఆరాధిస్తూ ఉంటారో, మరి అటువంటి వారు అదే స్థితిలో చనిపోయినట్లయితే, అంటే మరణించే వరకు కూడా వారు మరి సత్యాన్ని అంగీకరించకుండా దాని మీదే వారు చనిపోయినట్లయితే తమను తాము రక్షించుకోవడానికి భూమంతా బంగారాన్ని నింపి ఇచ్చిన అది స్వీకరించబడదు అని దైవము చాలా కరాఖండిగా ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సోదరులారా, చూడండి, మనం నిన్న వినడం జరిగింది, ప్రపంచమంతా బంగారాన్ని మనం సంపాదించి పెట్టుకున్నప్పటికీ కూడా అది మనలను నరక శిక్ష నుండి ఏమాత్రం కూడా తప్పించదు. అక్కడ మనను నరక శిక్ష నుండి తప్పించేది ఒకటి, అదేమిటంటే సృష్టికి దైవం ఒక్కడే అని విశ్వసించడము, ఆ దైవానికి సాటిని సమానాన్ని కల్పించకుండా ఉండడం. మరి దీనినే అరబీ భాషలో లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీకలా అని పిలవడం జరిగింది. అంటే సృష్టి ప్రభు తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు, ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు, ఆయన కేవలం ఒక్కడు అని కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మఫాతిహుల్ జన్న షహాదతన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. మరి స్వర్గానికి తాళం చెవి ఈ దైవం ఒక్కడే అని విశ్వసించడము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే దైవం ఒక్కడేనని, ఆయనకు సాటి సమానము లేదని ఎవరైతే విశ్వసిస్తారో, మరి అదే స్థితిలో వారి యొక్క ముగింపు ఉంటుందో, మరి అటువంటి వారు మరి నిశ్చయంగా సాఫల్యాన్ని, స్వర్గాన్ని పొందుతారని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి అదే విషయాన్ని ఇక్కడ సృష్టి ప్రభువు మనందరి దైవం అనేటువంటి అల్లాహ్ కూడా ఇదే తెలియజేస్తున్నాడు. మీరు భూమంతా బంగారాన్ని నింపి ఇచ్చిన నేను అక్కడ ఏమాత్రం కూడా క్షమించను అంటున్నాడు. అంతేకాదు, ఇటువంటి వారికి మరి అక్కడ సహాయం చేసేవాడు కానీ సహకరించేవాడు కానీ ఎవరు కూడా ఉండరు అని దైవము ఇక్కడ చెప్పడం జరిగింది. సోదరులారా, ఎందుకంటే ఇక్కడ మనము మన డబ్బుతోటి, మన అధికారంతో, మన దర్పాలతోటి మన చుట్టూ 10 మంది చేరుతుంటారు. మనకి ఏదైనా అవసరం కలిగితే మరి వెంటనే ఆదుకోవడానికి వస్తుంటారు. కానీ సోదరులారా,
ప్రపంచం యొక్క పోకడ ఈ విధంగా ఉంటుంది. కానీ మరణం తర్వాత రాబోయే జీవితంలో మాత్రం అతను కేవలం ఒంటరిగా తన పరిస్థితులను ఎదుర్కోవాలి. అతను మంచి చేస్తే అతని వెంట వస్తుంది, మరి అతను చెడు చేస్తే ఆ చెడే అతని వెంట వస్తుంది. కానీ అతని కోసము మరొకరు కష్టాలు పడడం కానీ, మరి మరొకరి కోసము ఇతను కష్టాలు పడడం కానీ ఏ మాత్రం కూడా ఉండదు. సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మనిషి మరణించిన తర్వాత సమాధిలో అతనిని మరి పూడ్చి వెళ్ళిపోయిన తర్వాత బంధుమిత్రులు శ్మశానంలోకి వచ్చి వెళ్ళిపోతారు. మరి కానీ అతని వెంట మరి ఎప్పుడు కూడా ఉండేవి అతని కర్మలే అని ప్రవక్త వారు చెప్పారు. కుడివైపు చూసుకుంటాడు, అతని మంచి కర్మలు కనబడుతుంటాయి. ఎడమవైపు చూసుకుంటాడు, అతను చేస్తున్నటువంటి కర్మలే చెడ్డ కర్మలే కనబడతాయి. ముందు చూసుకుంటాడు, భయంకరమైనటువంటి అగ్ని కనబడుతుంది, వెనుక కూడా భయంకరమైనటువంటి అగ్ని కనబడుతుంది. సోదరులారా, అటువంటి పరిస్థితుల్లో మరి మనలను కాపాడేది, మనలను రక్షించేది కేవలము దైవం ఒక్కడే అన్న విశ్వాసము, ఇంకా మనము చేసుకున్నటువంటి మంచి పనులు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక విషయాన్ని సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, మీరు అమితంగా ప్రేమించే వస్తువులను దైవ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు ఏ సత్కార్య స్థాయికి కూడా చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహకు బాగా తెలుసు. సోదరులారా, ఇక్కడ దైవం ఏ విషయాన్ని సెలవిస్తున్నాడు అంటే, మనిషి మరి అనేక కష్టాలు నష్టాలు పడి తనకు కావలసినటువంటి వస్తువులను పొందడం కోసం, సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని మరి సాధించుకోవడం కోసము ఎంతగానో కష్టపడుతుంటాడు. దైవం ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు అమితంగా ప్రేమించే వస్తువులు ఉంటాయి, మరి వాటిని మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు అసలు ఏ సత్కార్య స్థాయికి కూడా చేరుకోలేరు అంటున్నాడు. ఎందుకంటే సహజంగా దైవ మార్గంలో మనిషి పనికిరానటువంటి ఉపయోగకరం కానటువంటి వస్తువులను తీసి ఇవ్వడానికి పనిచేస్తుంటాడు. ఇంట్లో ఏదైనా వస్తువు పనిచేయడం లేదనుకోండి, అది ఎవరికైనా దానం ఇవ్వడానికి మరి ప్రయత్నం చేస్తుంటాడు. ఇంట్లో అన్నం మిగిలిపోయింది అనుకోండి, అది ఇంకొకరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ దైవము ఇటువంటి మరి పనికిరానటువంటి ఉపయోగకరం కానటువంటిది మరి ఇటువంటి దానాన్ని ఎంత మాత్రం కూడా ఇవ్వకండి అంటున్నాడు. ఏ విషయాలైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తుంటారో, దేని గురించి అయితే మీరు ఎక్కువగా మరి కృషి చేస్తుంటారో, అటువంటిది మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టండి అంటున్నాడు. కాబట్టి దైవ మార్గంలో ఖర్చు పెట్టేది ఉన్నతంగా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి. అంతే తప్పించి మనకు పనికిరానటువంటిది, పక్కన పాడేసింది ఎంత మాత్రం కూడా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. అటువంటిదే ఎవరైనా మనకి ఇచ్చారనుకోండి, మనం స్వీకరిస్తామా? ఎంత మాత్రం కూడా కాదు కదా సోదరులారా. మరి అదేవిధంగా ఇక్కడ మళ్ళా దైవ మార్గం అంటే ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది సోదరులారా. మరి అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది, దైవ మార్గము అంటే ఆయనకు గుళ్ళు గోపురాలు మస్జిదులు కట్టించడం ఎంత మాత్రం కూడా కాదు. ఆయనకు ఇటువంటి ఏమి కూడా అవసరం లేదు సోదరులారా. సాటి మానవులను ఆదుకోవడమే మరి దైవ మార్గంలో ఖర్చు పెట్టడము. అనేక సందర్భాల్లో అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మరి సెలవిస్తుంది. మీరు మరొక సందర్భంలో మరి చెప్పడం జరిగింది, ఏమి ఖర్చు పెట్టాలి అని ఓ ప్రవక్త నిన్ను అడుగుతారు, వారికి మీ విధంగా చెప్పండి. ఏమి ఖర్చు పెట్టాలి అంటే, మీరు మీ ధనాన్ని మీ తల్లిదండ్రుల మీద ఖర్చు పెట్టండి, భార్యాబిడ్డల మీద ఖర్చు పెట్టండి, మీ బంధువులు దగ్గర బంధువుల మీద ఖర్చు పెట్టండి, ఇరుగు పొరుగు వారి మీద ఖర్చు పెట్టండి, మీరు సమాజంలో ఉన్నటువంటి నిరుపేదల మీద, అభాగ్యుల మీద, అనాథల మీద ఖర్చు పెట్టండి అని దైవము మరి ఒక లిస్టును ఇవ్వడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ భార్యాబిడ్డలకు నీవు సక్రమమైనటువంటి మార్గంలో డబ్బును సంపాదించి వాళ్ళను తినిపించడం కూడా అది మరి దైవ మార్గంలో ఖర్చు పెట్టడం కిందే, దానికి కూడా నీకు పుణ్యం వస్తుంది అని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి సోదరులారా, దైవ మార్గం అంటే మరి మనము సాటి మనుషుల మీద ఖర్చు పెట్టడమే అది దైవ మార్గం అవుతుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. అది కూడా మనం ఎంతగానో ప్రేమించే వస్తువులను, అంటే ఎక్కువగా ఇష్టపడే వస్తువులను మనము దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. సరే, మరి కాసేపు మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల గురించి వినడానికి ప్రయత్నం చేద్దాము. సోదరులారా, ఆరాధన గురించి తెలుసుకుంటున్నాము. చక్కటి ఆరాధన ఏ విధంగా ఉండాలి,
ఏ విధమైనటువంటి ఆరాధనను దైవము అంగీకరిస్తాడో అన్న విషయాన్ని గురించి మనము వింటున్నాము. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వమానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త. ఆయన కేవలం ముస్లింల కోసం వచ్చినటువంటి ప్రవక్త అంత మాత్రం కాదు సోదరులారా. దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త, మేము మిమ్మల్ని సర్వమానవాళి కోసము కారుణ్యంగా చేసి పంపించాము అంటున్నాడు. కాబట్టి ఆయన బోధనలు సర్వమానవాళికి వర్తిస్తాయి. ప్రళయం వరకు వచ్చే మానవులందరికీ కూడా ఆయన ప్రవక్త కాబట్టి సర్వమానవాళికి ఆయన బోధనలు వర్తిస్తాయి. మరి ఆయన ఒక చక్కటి ఆరాధన గురించి మరి ప్రపంచానికి తెలియజేశారు. చక్కటి ఆరాధన, మరి దైవానికి అనుసంధానం చేసే ఆరాధన ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్తున్నారు. దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి పని ఏమిటంటే నిర్ణీతమైనటువంటి సమయాలలో ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ప్రాపంచిక వ్యామోహాలు, ఆకర్షకాలు మిమ్మల్ని పట్టి లాగిస్తున్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి సరైనటువంటి సమయంలో మీరు వచ్చి దైవారాధన చేయడం అనేది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని అని కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు సెలవివ్వడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు మీ ప్రార్థనల్లో, మీ నమాజుల్లో అజాగ్రత్తను, అశ్రద్ధను ఎంత మాత్రం కూడా వహించకండి అన్నారు. ఎందుకంటే మీ నుండి ఈ ప్రార్థనను మరి దొంగిలించడం కోసము అనుక్షణం కూడా మీ శత్రువైనటువంటి ఆ శైతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ నుండి మీ ఆరాధనను తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని మరి బిజీ చేసేసి, తీరిక లేకుండా చేసేసి, ఇంకా రకరకాలైనటువంటి ప్రాపంచిక వ్యామోహాల్లో మిమ్మల్ని ముంచివేసి దైవం నుండి దూరం చేయడం కోసము అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి వాడి యొక్క మాయాజాలానికి ఎంత మాత్రం కూడా మీరు లొంగకండి అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో అన్నారు, ప్రజలకు దైవారాధన అంటే సోదరులారా, మనము ఇండ్లలో ఒంటరిగా చేసుకోవడము అది ఎంత మాత్రం కూడా దైవం ఇక్కడ తెలియజేయలేదు. అంతిమ దైవగ్రంథం ఖురాన్ను మనం పరిశీలన చేసినట్లయితే అఖ్యముస్ సలాత్ అని అనేక సందర్భాల్లో సుమారు 700 సార్లు మనకు చెప్పడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే మీరు ప్రార్థనను స్థాపించండి అని చెప్పడం జరిగింది. చేయండి అని ఎంత మాత్రం కూడా దైవము గ్రంథంలో చెప్పలేదు. చేయండి అంటే మన ఇష్టం వచ్చినటువంటి సమయంలో మనకు తీరిక లభించినప్పుడు చేసేది అది. కానీ దైవం ఇక్కడ స్థాపించండి అంటున్నాడు. నిర్ణీతమైనటువంటి సమయంలో విశ్వాసులు అందరూ కూడా కలిసి ఒక వీధిలో లేకపోతే ఒక ప్రాంతంలో ఉండే విశ్వాసులందరూ కూడా కలిసి ఒక చోట మరి సామూహికంగా ఈ దైవారాధన చేయండి అంటున్నాడు. తద్వారా ఒక బలమైనటువంటి విశ్వాసం యొక్క సమూహం ఏర్పడుతుంది. మరి ఒకరినొకరు మీరు ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకోవడానికి మరి అలా అక్కడ అనువైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దైవం ముందు అందరూ కూడా సమానమే అన్న దృష్టి మీలో ఏర్పడుతుంది. కాబట్టి విశ్వాసులందరూ కూడా ఒక చోట చేరి ప్రార్థనను స్థాపించండి అని చెప్పడం జరిగింది. అందుకని సోదరులారా, మరి ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం కోసమే ముస్లిం సోదరులందరూ కూడా మస్జిద్కి వచ్చి ప్రార్థనను స్థాపించడం జరుగుతుంది. మస్జిద్ వెనకాల ఇల్లు ఉంటుంది, అక్కడ అతను తన యొక్క ప్రార్థనను చేసుకోగలడు. కానీ మస్జిద్కి వచ్చి దేవుని యొక్క గృహంలోనికి వచ్చి అతను ప్రార్థనను స్థాపించమని దైవం ఆజ్ఞాపించాడు. కాబట్టి పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ కూడా మరి దైవ గృహంలోనికి వచ్చి అందరితో కూడా కలిసి అతను ప్రార్థనను స్థాపిస్తాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఇది. ఎందుకంటే ఈ విధంగా సామూహికంగా మీరు ప్రార్థనను స్థాపించడంలో మరి సమాజం మరి ఎంతో బలోపేతం అవుతుంది. మానవులందరూ కూడా సమానమే అన్న ఆ గుణము, ఆ సత్యము అనుక్షణం కూడా మీకు తెలుస్తుంటుంది అని దైవం ఇక్కడ మరి ఈ ప్రార్థన స్థాపించండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రవక్త వారు చెప్పారు, ఈ విధంగా అందరూ కూడా కలిసి ప్రార్థనను స్థాపించడంలో మీకు ఎంత పుణ్యం లభిస్తుందో మీకు కానీ తెలిసినట్లయితే ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా మీరు మరి దేవుని గృహానికి తరలి వచ్చేవారు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. అంతేకాదు, మీరు ప్రార్థన మొదటి వరుసలో చేయడం అనేది అది ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది దైవదూతల యొక్క ఆరాధనతోటి సమానం అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఇంకా
ఒక వ్యక్తి ఇంటి వద్ద చేసుకునే నమాజు కంటే మరి అతను 10 మందితో కూడా కలిసి మరి మస్జిద్లో ఈ విధంగా ప్రార్థన స్థాపించడము 27 రెట్ల ఎక్కువ పుణ్యాన్ని అతనికి ఇస్తుంది అని ప్రవక్త వారు ఈ విధమైనటువంటి శుభార్తను కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, ఈ ప్రార్థన అనేది ఏదో చెయ్యాలి అన్న విధానంలో కాకుండా, ఏదో మొక్కుబడి తంతుగా కాకుండా ప్రశాంతంగా శాంతంగా చేయవలసి ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా నగరంలో మస్జిద్లో ఉండగా ఒక వ్యక్తి వచ్చి టకామని ఏదో చేయాలి అన్న పద్ధతిలో నమాజు చేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, నీవు ఆరాధనను సరిగ్గా చేయలేదు, మళ్ళా ఇంకొకసారి చెయ్యన్నారు. ఈ విధంగా ఏదో చేయాలి మొక్కుబడి తంతుగా చేయడం అనేది ఇది ఎంత మాత్రం కూడా తగని పని. ఇటువంటి ఆరాధన ఎంత మాత్రం కూడా దైవానికి అవసరం లేదు సోదరులారా. కాబట్టి మనము దైవానికి ఇవ్వవలసినటువంటి ఈ సమయము మరి తప్పనిసరిగా ఆయనకు ఇవ్వవలసి ఉంటుంది. ఈ సమయంలో కూడా మనము ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడుకుంటుంటాము. ఈ సమయంలో కూడా ప్రాపంచిక విషయాలన్నీ కూడా మన మనసులో వచ్చేస్తుంటాయి. కానీ ఈ విధంగా రాకుండా ప్రశాంతంగా దైవంతో నేను సంభాషిస్తున్నాను అన్న ధ్యాసతోటి మనం ఆరాధన చేసినట్లయితే అది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రవక్త వారు చెప్పారు, మీరు శాంతంగా చెయ్యండి. మరి దైవం ముందు మరి సాష్టాంగ పడ్డం కానివ్వండి, వినమ్రతతోటి వంగడం కానివ్వండి, అవి స్థిమితంగా చేయండి. ఏదో వ్యాయామం చేసినట్టు, ఎక్సర్సైజ్ చేసినట్టు ఎంత మాత్రం కూడా చేయకండి. ఇంకా సాష్టాంగం తర్వాత నిటారుగా లేచి నిలబడండి అని ఈ విధంగా ప్రార్థన యొక్క పద్ధతిని ఎంతో స్థిమితంతో చెయ్యండి మీరు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి ఒక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు ఈ విధంగా చెప్పారు, ఎవరైతే తన యొక్క ఆరాధనను, తన ప్రార్థనను, తన నమాజును సంతృప్తికరంగా నిర్వర్తిస్తాడో మరి అతనితో ఆ ప్రార్థన అంటుంది, నీవు నన్ను ఏ విధంగా అయితే కాపాడావో, ఎంతో స్థిమితంగా ఆచరించావో, అదేవిధంగా సృష్టి ప్రభువు కూడా నిన్ను అదే విధంగా రక్షిస్తాడు అని చెప్పేది ఆ ప్రార్థన ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేంటండి నమాజు ప్రార్థన ఈ విధంగా ఆశీర్వదిస్తుందండి, దానికి నోరెలా వస్తుందండి? ఇవన్నీ కూడా అగోచరమైనటువంటి విషయాలు సోదరులారా. ప్రతి విషయం మన కళ్ళకు కనబడదు, కళ్ళకు కనబడిందే మనము విశ్వసించాలి అన్న విధానం ఏది కూడా లేదు. ఇది ఒక ప్రోత్సాహకరంగా ప్రవక్త వారు చెప్పారు. వీటినన్నింటినీ మనము మన మరణం తర్వాత చూసుకుంటాము, ప్రతిదీ మనకి ఇక్కడ కనబడదు. ఈ విధంగా నమాజు మనను ఆశీర్వదించడం అంటే దాని అర్థం ఏమిటంటే నీకు సరైనటువంటి పుణ్యము దాని వలన వస్తుంది అని మనకు అర్థం అవ్వడం కోసం ప్రవక్త వారు చెప్పినటువంటి మాట ఇది. అంతే తప్పించి నమాజుకి ప్రాణం వచ్చేసి అది మనను ఆశీర్వదిస్తుంది, లేకపోతే ఒక ఆకారం వచ్చేసి నమాజుకి మనను ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది అని అర్థం కాదు సోదరులారా. ప్రవక్త వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ విధంగా నీవు స్థిమితంతో దేవుని యొక్క ఆరాధన చేసి నమాజును ఈ విధంగా కాపాడుతావో అదేవిధంగా సృష్టి ప్రభువు కూడా నిన్ను ప్రళయ దినాన్న కాపాడుతాడు అని అర్థం అనమాట. ఆ తర్వాత సోదరులారా, మరి మరొక సందర్భంలో మహాప్రవక్త వారు సెలవిచ్చారు, నమాజును దొంగిలించడం అత్యంత దుష్టమైనటువంటి దొంగతనము అన్నారు. ఇప్పుడు ప్రజలు అడిగారు, శిష్యులు అడిగారు, ఓ ప్రవక్త, నమాజుని ఏ విధంగా దొంగిలిస్తారు? అది ఏదైనా ఆస్తా, లేకపోతే బంగారమా, లేకపోతే డబ్బా, దానిని ఏ విధంగా దొంగిలిస్తారు అని ప్రవక్త వారిని అడిగితే అప్పుడు ప్రవక్త వారు అన్నారు, మీరు సాష్టాంగపడ్డము, వినమ్రతతోటి వంగడము, ఇవి అసంపూర్తిగా చేయడమే నమాజును దొంగిలించడము అన్నారు. కాబట్టి ప్రార్థన అనేది దైవానికి మనం ఇచ్చే సమయము, దానిని సంపూర్తిగా మనము నిర్వర్తించడం కోసం ప్రయత్నం చేయాలి. ఏదో చెయ్యాలి కదా అని చెప్పేసి మొక్కుబడి తంతుగా ఏదో వచ్చి మరి ఒంగుని ఏదో ఎక్సర్సైజ్ మాదిరిగా చేసేసి వెళ్ళిపోవడం అనేది అది ఎంత మాత్రం కూడా దాని యొక్క లక్ష్యం ఎంత మాత్రం కూడా నెరవేర్చు సోదరులారా. ఈ విధంగా మనల్ని కష్టపెట్టేసి ఆనందం పొందడము దైవానికి ఇష్టమైనది కాదు, ఆయన అభిమతం అది కాదు. కాబట్టి ఆయన ముందు సంపూర్ణంగా లొంగిపోవడమే మన నుండి ఆయన కోరుతున్నాడు. అదే నమాజ్ యొక్క అంతరార్థం కూడా. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. వీటి గురించి మనము ఆలోచన చేయాలి, ఆచరణ చేయాలి. దానికి మనము
దైవాన్ని గురించి మనము ఆలోచన చేసినప్పుడే, ఆయన గురించి మనము ఏదైనా చెయ్యాలి అన్న తపన ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సత్యాన్ని తెలుసుకునే భాగ్యం లభిస్తుంది. లేనట్టయితే ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉన్నట్టుగా మనం ఏమాత్రం కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. దైవం అల్లాహ్ అందరినీ కూడా చల్లగా చూడాలని, అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.